దేవుడికి నువ్వు స్థానం ఇస్తున్నావా? నిజంగా నువ్వు దేవుని నీ హృదయంలో విశ్వసించిన వాళ్ళమైతే, మన హృదయం విశ్వసించిన అంటే వాక్యం మన హృదయంలో లేకపోతే దేవుడు మనలో ఉన్నాడా లేదా? లేనట్టు. వాక్యము నీకు గుర్తుండట్లేదు, వాక్యం నీ హృదయంలో లేదు అని అంటే నీ హృదయంలో ఎవరు లేనట్టంటే దేవుడు లేనట్టే. ఎందుకనంటే ఇప్పుడు మన దేవుడు ఒక రూపమును చేసుకొని దానికి పూజించమన్నట్లేదు, సిలువను చేసుకొని దానికి పూజించమన్నట్లేదు, క్యాండిల్ వెలిగించి పూజించమన్నట్లేదు. వాక్యమే దేవుడు అయి ఉన్నాడు అంటున్నావు. మరి దేవుడు బిడ్డలు అని చెప్పుకుంటూ మనలో దేవుడు లేడండి. పేరుకే క్రైస్తవం అనిపించుకుంటున్నాం, పేరుకే దేవుడు బిడ్డలు మనం అనిపించుకుంటున్నాం, కానీ వాక్యము కనుక మన హృదయంలో లేకపోతే మన హృదయంలో ఎవరు లేనట్టు? దేవుడు లేనట్టు. ఎవరున్నట్టు మరి అప్పుడు? దేవుడు లేని హృదయంలో ఎవరుంటారు? సాతాను ఉంటాడు. సాతాను ఉంటాడు. నువ్వు దేవునికి స్థానం ఇస్తావు, దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. నా హృదయంలో ప్రతి ఒక్కరు పెట్టుకోండి, నా హృదయంలో దేవుడు